బైదుల్లా సయీద్. ఏంటి ఈ బైదుల్లా సయీద్ ప్రత్యేకత ఏంటి, ఆయనకున్న గుర్తింపు ఏంటి? మరి ఈయన సామాన్యుడు కాదు. ఏకంగా యుఎస్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మక్సర్ స్పేస్ టెక్నాలజీస్ అనే సంస్థలో పార్ట్నర్గా చేరిపోయాడు. ఎలా చేరిపోయాడు? ఆయనకు ఒక బిఎస్ఐ అనే ఒక సంస్థ ఉంది. ఒబైదుల్లా సయీద్కి బిఎస్ఐ అనే ఒక సంస్థ ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఈ సంస్థలో పార్ట్నర్షిప్ చేర్చాడు. చేసిన తర్వాత ఒక 2-3 నెలలకి ఆ సంస్థ అంటే స్పేస్ అండ్ శాటిలైట్ ఇమేజెస్ అన్నిటిని కూడా వివిధ దేశాలు ఆ సంస్థకి క్లయింట్స్. ఒబైదుల్లా సయీద్ ఎక్కడైతే పార్ట్నర్గా చేరాడో ఆ మక్సార్ ఏజెన్సీకి, స్పేస్ ఏజెన్సీకి చాలా దేశాలు క్లయింట్. ఈవెన్ భారతదేశం కూడా చాలా సందర్భాల్లో శాటిలైట్ ఇమేజెస్ కోసం ఆ సంస్థని ఆశ్రయించి వారి దగ్గర నుంచి ఇమేజెస్ పొందిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇమేజ్కి 3 లక్షల నుంచి ఆ ఇమేజ్ దాని ఇంటెన్సిటీ, డెన్సిటీ, అవసరం వీటన్నిటిని బట్టి 35 లక్షల దాకా కూడా వసూలు చేస్తుంటుంది. మనం చెప్పేది మన భారతీయ కరెన్సీలో. దాన్ని బట్టి డాలర్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒబైదుల్లా సయీద్ ఏంటంటే ఆయన పాకిస్తానీ బార్న్ అమెరికన్ సిటిజన్. ఆయన చెయ్యని వ్యాపారం లేదు, అడుగు పెట్టని రంగం లేదు. అండ్ ఈయన అండ్ కోల్మెన్ డేవిడ్ హెడ్లీ, అలాగే మననే అమెరికా పంపించేసింది బలవంతంగా ఇండియాకి తవహూర్ హుస్సేన్ రాణా, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు వాళ్ళిద్దరు. వాడు ఆ తవహూర్ హుస్సేన్ రాణా అనేవాడు 26/11కి చీఫ్ ఆర్కిటెక్ట్. దాని చీఫ్ ఆర్కిటెక్ట్ పైన ప్రమోటర్ ఎవరంటే ఐఎస్ఐ. ఆ ప్రమోటర్ తరఫున అమెరికాలో రిప్రజెంటేటివ్గా ఉన్నది కోల్మెన్ డేవిడ్ హెడ్లీ. వాడు ఎక్కడున్నాడో అమెరికాకి ఇంకా చిక్కల. అంటే ఒసామా బిన్ లాడెన్ చిక్కించుకొని వాడిని లేపే సముద్రంలో పారేశారు, కానీ ఇంకా డేవిడ్ హెడ్లీ చిక్కల వాళ్ళకి. వాడు మోస్ట్ వాంటెడ్, ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుల కేటగిరీలో వాడు, తవహూర్ హుస్సేన్ రాణా ఉన్నారు. వాళ్ళిద్దరికీ అనుబంధంగా అంటే ఇటు ఫ్రంటల్ అంటే ఫ్రంట్ పేస్ ఇతను. వాళ్ళందరికీ ఫ్రంట్ ఆఫీస్లో ఈయన ఉంటాడు, బ్యాక్ ఆఫీస్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కార్యక్రమాలన్నీ ఇతను నిర్వహిస్తుంటాడు ఈ ఒబైదుల్లా సయీద్. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి ఒక మాస్టర్ స్కెచ్ చేశారు. ఎవరెవరు వేశారు? ఐఎస్ఐ నియమించిన డేవిడ్ హెడ్లీ, తర్వాత తవహూర్ హుస్సేన్ రాణా. సరే, డేవిడ్ హెడ్లీ అదృశ్యం అయిపోయాడు, ఉన్నాడో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్లోనే ఉంటాడు, సందేహం లేదు. వీడి కర్మానికి వీడు తవహూర్ హుస్సేన్ రాణా దొరికాడు. ఒక 50 ఫెడరల్ కోర్టు చుట్టూ తిరిగాడు, నన్ను భారత్కి అప్పగించమాకండి, నన్ను చిత్రహింసలు పెడతారని. వాడు కొన్ని వందల మందిని వాడి ప్లాన్ వల్ల అక్కడ దగ్గరుండి చంపించినప్పుడు మరి వాళ్ళు ఎంత చిత్రవద అనుభవించుంటారు, చిత్రహింస అనుభవించుంటారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళ ఆత్మబంధువులు. అమెరికన్ సుప్రీంకోర్టు ఒకటే అంది, గెట్ అవుట్ ఫ్రమ్ అమెరికా ఫస్ట్ అని చెప్పి వాడిని అప్పచెప్పేమంది. వాడు ప్రస్తుతం వీళ్ళ ఇంట్రాగేషన్లో ఉన్నాడు. సరే, ఇంతకీ ఈ ఒబైదుల్లా సయీద్ వీరు చేసిన ఘనకార్యం ఏంటంటే, ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ స్పానింగ్ ఫ్రమ్ 2006 to 2015 ఇన్వాల్వ్డ్ కన్స్పైరింగ్ విత్ బిఎస్ఐ ఎంప్లాయీస్ ఇన్ పాకిస్తాన్ టు వైలేట్ ద ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్, IEEPA. ఈ యాక్ట్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. దీన్ని వైలేట్ చేయటం బై ఎక్స్పోర్టింగ్. ఎలా వైలేట్ చేశాడు? బై ఎక్స్పోర్టింగ్ కంప్యూటర్ ఎక్విప్మెంట్ టు ది పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్. ఇక్కడ గట్టిగా వినాల్సిన విషయం, పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎక్స్పోర్టింగ్ కంప్యూటర్ ఎక్విప్మెంట్ చేయడం ద్వారా ఈ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అనేదాన్ని వైలేట్ చేశాడు. వితౌట్ ద రిక్వైర్డ్ ఆథరైజేషన్ ఫ్రమ్ ది US డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. మనకి తెలిసిందే కదా, మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అనుమతులు లేకుండా ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు జరగవు, ఒకవేళ ప్రాసెస్ కూడా కాదు. కానీ అతను చేసుకోగలిగాడు. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఇంకేం చేశాడు? ఎవరికి పంపించాడు ఆయన? పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి పంపించాడు. సరే, అంటే PAEC. దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ అండ్ టెస్టింగ్ హై ఎక్స్ప్లోజివ్స్ అండ్ న్యూక్లియర్ వెపన్ కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ డెవలపింగ్ సాలిడ్ ఫ్యూయల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ PAEC ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోజివ్స్ని డిజైన్ చేయటం, అలాగే టెస్ట్ చేయటం, న్యూక్లియర్ వెపన్ కాంపోనెంట్స్ని టెస్ట్ చేయటం, ఎక్స్ప్లోజివ్స్ని టెస్ట్ చేయటం, అంటే హై లెవెల్ ఎక్స్ప్లోజివ్స్. అలాగే దాంతో పాటుగా సాలిడ్ ఫ్యూయల్డ్ బ్యాలిస్టిక్ క్షిపణుల్ని తయారు చేయటం, దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఇన్ అడిషన్ టు ది PAEC, సైయస్ ఫర్మ్ సప్లైడ్ ఎక్విప్మెంట్ టు పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్, PIEAS. ఈ మెటీరియల్ అంతా ఆయన వాళ్ళకి కూడా పంపించాడు. ఏ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇన్ ఇస్లామాబాద్ దట్ ట్రైన్స్ ఇంజనీర్స్ సైంటిస్ట్ ఫర్ ది PAEC
వీళ్ళు బాగా ముదిరితే వీళ్ళే ఉగ్రవాదులుగా మారుతారు. జైషే మహమ్మద్ క్యాంపులో, లష్కరే క్యాంపులో కూడా వీళ్ళు ఉంటారు. వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఇంజనీర్లు, మంచి మేధస్సున్న డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సరే, ది యుఎస్ ఎక్స్పోర్ట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్లూడెడ్ ది పిఏఈసి ఇన్ a list of entities who may pose unusual or extraordinary threats to the national security, foreign policy or economy of the United States. తెలిసిందే, ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే రీతిలో, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందులు కలిగించే విధంగా, అలాగే జాతీయ భద్రతకి నష్టం కలిగించేలాగా, విదేశాంగ విధానానికి తూట్లు పొడిచేలాగా ఉంటే యుఎస్ అస్సలు సహించదు. అండ్ ఇదే విషయాన్ని పిఏఈసి ఈజ్ ఏ ప్రొహిబిటెడ్ ఎండ్ యూజర్ అనేది మరి ఎందుకని గమనించలేకపోయిందో, ఇతని వ్యాపారం, ఈ పత్తి వ్యాపారం చేస్తున్నప్పుడు అమెరికా ఎందుకు గమనించలేకపోయిందో అర్థం కాని విషయం. సయ్యద్ ఆయన కాన్స్పిరేటర్స్ ఫాల్స్లీ రిప్రజెంటెడ్ టు యుఎస్ బేస్డ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్, అంటే వాళ్ళు ఏం చెప్పారు అక్కడ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరికి కూడా, దట్ ది షిప్మెంట్స్ వర్ ఇంటెండెడ్ ఫర్ పాకిస్తానీ యూనివర్సిటీస్ ఆర్ సైయస్ బిజినెస్, దేర్ బై సర్కంవెంటింగ్ యుఎస్ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్. యుఎస్ ఈ ఎక్స్పోర్ట్ రెగ్యులేషన్స్, ఎగుమతి విధానాలకి తప్పుతో పట్టించే విధంగా మా యూనివర్సిటీలకి, మా పిల్లలకి, ఏదో మా సంస్థలకి మేము పంపించుకుంటున్నామని చెప్పి ఈ దొంగ నాటకానికి తెరలేపాడు. సైయస్ కాన్స్పిరేటర్స్ ఇంక్లూడెడ్ ది బిఎస్ఐస్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, సేల్స్ కోఆర్డినేటర్, 2 సీనియర్ సపోర్టర్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మొత్తం 6 ఈ కథ నడిపాడండి ఇతను. సరే, ఇంకా ఆయన క్రిమినల్ పాస్ట్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడాలి. 2022లో సయ్యద్ వాజ్ sentenced to a year and day in federal prison and fortified some $247,000 of criminally derived funds to the US government. ఎంత పెద్ద నేరం చూశారు కదా. ఒక్క ఏడాది ఆయన జైలు శిక్ష కూడా అనుభవించాడు. నోటబులీ ఇన్ 2023 ది సేమ్ సయ్యద్ సెంటెన్స్ కంక్లూడెడ్, అయిపోయింది. బిఎస్ఐ పాకిస్తాన్ వాజ్ ఎన్లిస్టెడ్ యాజ్ ఏ పార్ట్నర్ బై మక్సర్ టెక్నాలజీస్. కాదు, ఇక్కడే మొదలైంది. ఎప్పుడైతే ఆయన అందులోంచి దోషి ఏడాది శిక్షాకాలం పూర్తయిందో ఎంబడే బయటకు వచ్చేసి ఆయన మక్సర్ టెక్నాలజీస్లో పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. సబ్సిక్వెంట్లీ ఆర్డర్స్ ఫర్ హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ పహల్గామ్ ఇన్ కాశ్మీర్ బిగాన్ అపియరింగ్ ఆన్ మక్సర్స్ పోర్టల్. వీళ్ళ కుట్రలు ఎలా ఉంటాయంటే, మనం ఏదో పెరిఫెరల్గా చూసి బాగానే ఉంది, మంచి షర్ట్ వేసుకున్నాడు, కొంచెం ఇంటలెక్చువల్లా కనిపిస్తున్నాడని నమ్మటానికి ఇల్లేదు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాడంటే దాని సౌండ్ ఇస్లామాబాద్లో వినిపిస్తుంది, ఆ స్థాయిలో కొడతాడు. వాడు అలాగే చేశాడు. మక్సర్ టెక్నాలజీలో వాడు చేరిన ఉద్దేశం ఏంటంటే పార్ట్నర్గా, మక్సర్ ఈజ్ ఏ వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ దట్ ప్రొవైడ్స్ శాటిలైట్ ఇమేజెస్, హై రెజల్యూషన్ అండ్ హై క్వాలిటీ శాటిలైట్ ఇమేజెస్ టు వేరియస్ నేషన్స్. వాళ్ళ కంట్రీ సార్వభౌమాధికారానికి భంగం కలగకుండా దానికి లోబడే ఇస్తూ వచ్చింది. మన భారతదేశం కూడా చాలా సందర్భాల్లో మక్సర్ టెక్నాలజీస్ దగ్గర అలాంటి ఇమేజెస్ కొనుగోలు చేస్తుంది. ఇవన్నీ ఎప్పుడంటే గనుల ఎక్స్ప్లోరేషన్ అప్పుడు, లేకపోతే యాక్యురసీ, మినరల్స్ ఒకవేళ ఉంటే కనుక యాక్యురసీ కోసమో ఆ శాటిలైట్ ఇమేజెస్ వాడుతుంటారు. సరే, పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ కావాలని చెప్పేసి ఒక 3-4 నెలల క్రితం, అంటే ఈ అటాక్ జరక్క 2-3 నెలల క్రితం లేదా 3-4 నెలల క్రితం ఏంటంటే వరుసగా రిక్వెస్ట్లు రావడం మొదలెట్టాయి మక్సర్కి. పహల్గామ్తో పాటు కాశ్మీర్లోని ఇతర టూరిస్ట్ ఇమేజెస్ ఏంటి, ఎందుకు వచ్చినాయి అనే దాని మీద ఎవరికి ఏం అంతుబట్ల, కారణం ఏంటనేది. సరే, ఫిబ్రవరి 2025లో కూడా సిగ్నిఫికెంట్ స్పైక్ ఇన్ సచ్ ఆర్డర్స్ వాజ్ అబ్జర్వ్డ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చినాయి పహల్గామ్ అటాక్ ముందర. దట్ రిజల్టెడ్ ఇన్ ద కిల్లింగ్ ఆఫ్ 26 సివిలియన్స్. మీకు ఇక్కడ అర్థమైంది కదా, వీరు పార్ట్నర్షిప్ కోసం చేరిన మెక్సార్ స్పేస్ అండ్ ఇమేజింగ్ ఆ శాటిలైట్ టెక్నాలజీ వీళ్ళు ఏం చేశాడు, ఇతను చాలా తెలివిగా చేరిన ఏడాది తర్వాత నెమ్మదిగా పాకిస్తాన్ నుంచి ఆ ఉగ్రవాద క్యాంపులు ఉంటాయి కదా, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ఇంకా చిన్న చితక మదరసాల్లో దాక్కుని ఈ పిచ్చ వ్యవహారాలు చేసే బ్యాచ్, ఇదంతా ఉగ్రవాద మూకలు, వాళ్ళందరి చేత మెయిల్స్ పెట్టించాడు, అయ్యా మాకు ఇమేజెస్ కావాలి అని చెప్పి. వీళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ దే హ్యావ్ ప్రొవైడెడ్. అంటే ఇన్నోసెంట్ ఊరికేనే ఇవ్వాలా, ఈయనకేం సంబంధం లేనట్టే ఉన్నాడు పార్ట్నర్గా, కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్లు అన్నట్టు కాకుండా ఆయన అమెరికాలో ఉన్న పాకిస్తానీస్ని మేనేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మెయిల్ రిక్వెస్ట్లు పంపించి యాజ్ ఇఫ్ పోజింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ టూరిస్ట్, మేము వెళ్ళాలనుకుంటున్నాం, అవన్నీ అసలు యాత్రా స్థలాలు ఎలా ఉంటాయి, బాగుంటాయి, సీజన్ కదా, ఇప్పుడు ఈ సమయంలో వెళ్తే అటు పెద్దగా చలి ఉండదు, తప్పించుకోవచ్చు అండ్ కంఫర్టబుల్గా మా ఇది చేసుకొని వస్తాం, మా టూర్ చేసుకొని. మక్సర్ టెక్నాలజీస్ నమ్మేసింది, లేదా నమ్మేసిందని మనం అనుకోవాలి, కాసేపు అనుకుందాం నమ్మేసిందని.
సరే ఇది అంతా కూడా అంటే ప్రింట్ రాసింది, రిపోర్ట్ చేసింది, స్కామ్ అంతా బయటపెట్టింది. మక్సర్ టెక్నాలజీస్ రిమూవ్డ్ బిఎస్ఐ పాకిస్తాన్ ఫ్రమ్ ఇట్స్ లిస్ట్ ఆఫ్ పార్ట్నర్స్. ఇంత అభాసపాలైన తర్వాత, ప్రపంచం అంతా తమను నిందించడం మొదలెట్టిన తర్వాత, మాకు వాడికి ఏం సంబంధం లేదు ఆ మక్సర్ టెక్నాలజీస్ అనేవాడికి అని చెప్పేసింది. నేను ఈమెయిల్ రెస్పాన్స్ ఈ ప్రింట్ వాళ్ళకి ఈమెయిల్ ఇస్తూ, మక్సార్ క్లైమ్డ్ దట్ బిఎస్ఐ హ్యాడ్ నాట్ ప్లేస్డ్ ఎనీ టాస్కింగ్ ఆర్డర్స్ ఫర్ పహల్గామ్ or surrounding areas in 2025 and had not ordered any imagery of those areas through their archive. వాళ్ళనేది ఏంటంటే బిఎస్ఐ కంపెనీ పార్ట్నర్గా అతను ఉన్నప్పటికీ బిఎస్ఐ అయితే మమ్మల్ని ఏం అడగలేదు, పహల్గామ్తో పాటు ఆ స్టేషనరీ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయా ఇతరవి మమ్మల్ని ఏం అడగలేదు, అంతవరకు మేము చెప్పగలం. బట్ ది హిస్టరీ ఆఫ్ ది బిఎస్ఐ ఓనర్స్ ర్యాప్ షీట్ స్టిల్ స్టాండ్స్ అవుట్. వాడు ఒక అనుమానాస్పద చరిత్ర ఉన్నాడు, ఒబైదుల్లా సయీద్ అనేవాడు. ది యుఎస్ ఎక్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్స్, ఈఏఆర్ అంటారు, ఎక్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ రెగ్యులేషన్స్ క్లాసిఫై సర్టన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాజ్ రిక్వైరింగ్ స్పెషల్ పర్మిషన్ ఫర్ ఎక్స్పోర్ట్. ప్రత్యేక ఇది పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి, ఎస్పెషల్లీ వెన్ దే కెన్ బి యూజ్డ్ ఫర్ మిలిటరీ పర్పసెస్. సహజమే కదా, మనం దేశం అడిగిందంటే మిలిటరీ పర్పస్ కోసం, వాడెందుకు అడిగాడు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం. Between 2006 and 2015, Syed and his firm violated these regulations by falsely claiming that exported computer equipment was intended for state-based universities or for his businesses, when in fact it was utilized by the PAEC, Pakistan Atomic Energy Commission. పూర్తిగా ఏంటంటే ఆయన చెప్తాడు మా యూనివర్సిటీల కోసం అని చెప్పేసి మేము తీసుకున్నాము, అంతకుమించి ఇంకేం లేదు. మాక్సర్ టెక్నాలజీస్ హ్యాస్ నాట్ రెస్పాండెడ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళైతే వీళ్ళు అడిగిన దానికి రైట్. ఇప్పుడు మాక్సర్ టెక్నాలజీస్ కథలోకి వద్దాం. ఈయన ఒబైదుల్లా సయీద్ సరే వాళ్ళకి పార్ట్నర్గా చేరాడు, మంచిదే. చేరినప్పుడు వీడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలిగా, వీడికి ఆల్రెడీ ఒక ఏడాది శిక్ష పడిందిగా, శిక్షతో పాటు జరిమానా కూడా భారీ ఎత్తున పడింది కదా. వీడు వచ్చి రాగానే 2022లో వీళ్ళని అప్రోచ్ అవటం, వీళ్ళు అందుకు అంగీకరించడం, దాదాపు 2 ఏళ్ళు కాలక్షేపం చేసి, అంటే వాడు మంచి పొజిషన్లోకి వాడు హీస్ టేకింగ్ షేర్ అనుకుంటుంది అంట. సరే ఎలాగో ఇప్పుడు రిమూవ్ చేసింది కాబట్టి ఆ షేర్లకు కూడా ఏదో లెక్కగట్టి ఇచ్చేస్తారు, అది కాదు. వాడు ఏం చేశాడు, కాశ్మీర్లోని అత్యంత ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల ఇమేజెస్కి సంబంధించి మెయిల్స్ రిక్వెస్ట్లు పంపించేలా చేశాడు. వీడు ఎక్కడ ఇన్వాల్వ్ కాల. చేసినప్పుడు జనరల్గా పోర్టల్కి ఒక బాధ్యత ఉంటుంది, ఏంటంటే ఆ పంపించిన వాళ్ళ పేర్లు, వివరాలు, చిరునామా. మనం ఎవరైనా మామూలుగా పోస్ట్ వచ్చిందంటే ఎక్కడి నుంచి అంటాం, అలాగే ఇక్కడ పోస్ట్ ఏం చేశారైనా సూపర్ క్వాలిటీ ఉన్న ఇమేజెస్, మరి లక్షల రూపాయల్లో కూడుకున్న వ్యవహారం. ఇదంతా పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి ఏంటి దీంతో సంబంధం అంటే, ఈ మ్యాప్స్ అందిన తర్వాత, శాటిలైట్ ఇమేజెస్ అందిన తర్వాత పిఐసి ఏం చేసింది, దాన్ని సైంటిఫిక్గా అధ్యయనం చేసి మనం ఎట్నుంచి కొట్టుకుంటూ వెళ్తే ఎంత ఎక్కువ మంది ప్రాణాలు తీయగలం అనేది పిఐసి, పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళకి గైడ్ చేసింది. సరే, ఆ గైడ్ చేసిన క్రమంలో ఉగ్రవాదులు చొరబట్టడం, ఉగ్రవాదులు దానికి ముందు 1 వీక్ ముందు రెక్కి నిర్వహించారు. ఆబ్సెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్, ఇక్కడ ఇది మాట్లాడాలి. శాంతి భద్రతలు కంప్లీట్గా రాష్ట్రానికి సంబంధించిన అంశం. అలాగని చేయి దాటిపోతే కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. అక్కడ చేయి దాటిపోతున్న పరిస్థితి కేంద్రానికి తెలుసు, కానీ కాశ్మీర్లో ఒక ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి, ఒమర్ అబ్దుల్లా గారు ఢిల్లీలో కూర్చున్నా అక్కడి నుంచి పరిపాలించగలరు కాబట్టి ఆయనకి అప్పచెప్పేసి వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. కానీ కుట్ర ఎటు నుంచి వచ్చిందండి, ఇవాళ ఎంటైర్ ప్లాన్ డిజైన్ చేసింది అమెరికాలో. ఆయన వచ్చి ఆ కండువా వేసుకొని, పెదరాయుడు కండువా వేసుకొని తీర్పులు చెబుతున్నాడు కదా డొనాల్డ్ ట్రంప్. వీళ్ళకేం చెప్తాడు, వీడు ప్రస్తుతం బయట ఉండొచ్చు కాక, బట్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ ఇన్ యుఎస్. అంటే మరి వాళ్ళంతా విఏపీ మోస్ట్ వాంటెడ్ కాకపోవచ్చు, కానీ ఈజ్ ఆల్సో మోస్ట్ వాంటెడ్. ఇలాంటి యాప్స్ క్రియేట్ చేయడంలో, అలాగే మార్కెటింగ్ విషయంలో వీడి మేధో సంపత్తి అసామాన్యమైనది, అంత తేలిగ్గా తీసి పారేయలేం. ఇవాళ వీడొక పహల్గామ్ ఇమేజెస్ అయినా ఇంకేమన్నా తీసుకున్నాడా వీళ్ళ కంపెనీ ద్వారా, అది ప్రస్తుతం యుఎస్ డిపార్ట్మెంట్ అంటే హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు అతన్ని విచారణ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకునే కార్యక్రమం ఒకటి మొదలైంది. అండ్ ఎవరెవరికి చేశాడంటే, ఎవరెవరి ఇమేజెస్ క్యాప్చర్ ఎక్కడెక్కడ ఇమేజెస్ క్యాప్చర్ చేశాడంటే, మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాసిక్, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమర్నాథ్, ఎక్కువ శైవక్షేత్రాల మీద వీళ్ళ కాన్సన్ట్రేషను. తిరుమల బాలాజీ టెంపుల్, తిరుమల వెంకన్న గోపురాన్ని కూడా టార్గెట్ చేశారట.
ఇవన్నీ ఈ ఇమేజెస్ అన్ని వాళ్ళు తెప్పించుకున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇది చాలా సెన్సిటివ్ ప్లేసెస్. మన దేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకి ఇబ్బంది పెట్టే అంశాల విషయంలో మనం ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నామని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మక్సార్ టెక్నాలజీ వాడిని మేము తీసేసాం, మా పార్ట్నర్గా తొలగించామని ఒక ప్రకటన ఇస్తే ఇచ్చుండొచ్చు కాక, బట్ వీడి సంగతి ఏం చేశారు, వీడిని ఏం చేస్తున్నారు? ఆల్రెడీ 1 ఏడాది జైలు శిక్ష అనుభవించాడు. ఇంకా కొన్ని కోర్టులో, చికాగో కోర్టులో కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. మరి వాళ్ళ దేశానికి, పాకిస్తాన్కి సుధపూసలా ఉందాం అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు పట్టుబడిన తర్వాత, నిన్ను ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలెట్టిన తర్వాత ఎంత బీభత్సమైన భయానకమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. అలాగే యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ టెర్రర్ ఫండింగ్, మొబిలైజేషన్ ఆఫ్ టెర్రర్ ఫండ్స్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ సెవరల్ బిగ్ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం హవాలా రూపంలో మనీ లాండరింగ్ ద్వారా వచ్చే, బ్లాక్మెయిల్ చేయడం ద్వారా వచ్చే సొమ్మును తీసుకెళ్ళి టెర్రర్ ఫండింగ్లో పెట్టడం మీ ప్రధానంగా. అంటే మీ బహవల్పూర్లోని మీ టెర్రరిజం యూనివర్సిటీ ఉంది కదా, మీకంటూ ఏదన్నా మిగిలితే ఈ దేశానికి, పాకిస్తాన్కి, దో యు ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ పాకిస్తాన్, యు ఆర్ నేటివ్ సిటిజన్ ఆఫ్ అమెరికా, యు ఆర్ నేటివ్ పాకిస్తానీ. కాబట్టి ఇతనికి ఒబైదుల్లా సయీద్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రేపు పొద్దున ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో అలాంటి ఇమేజెసే నేను ఎత్తున భస్మాసురాస్తంలాగా వచ్చి కూర్చుంటే నువ్వు కాలిపోతావు. నువ్వు దేశం అనుకుంటున్న ఆ టెర్రరిస్ట్ క్యాంపు మొత్తం సమూలంగా కాలిపోతుంది. ఇది నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం. అఫ్కోర్స్ నువ్వు అర్థం చేసుకోవు, ఎందుకంటే మీ ప్రధాన ఉద్దేశం హిందూయిజాన్ని ధ్వంసం చేయటం, హిందూ వే ఆఫ్ లైఫ్ అనేది లేదు, అది ఒక మిత్ అని చెప్పి పుకిటి కథలు ప్రచారంలోకి తీసుకోవటం, ఎక్కడో జపాన్ జర్మనీలో ఉన్న రైటర్స్ని తీసుకొచ్చి మన నేటివిటీ, భారతదేశం నేటివిటీ గురించి వార్తా కథనాలు రాయించటం. అండ్ మొన్నటిదాకా నువ్వు చేసిన ఈ వ్యవహారాన్నింటినీ కూడా ఇంకొక ఆయన మానిటర్ చేస్తున్నాడు, జార్జ్ సొరెస్. మీరంతా డీప్ స్టేట్ గ్యాంగ్. మా ఓవైసీ చెప్పేది నీ గురించే, నీలాంటి వాళ్ళ గురించే. డీప్ స్టేట్ గ్యాంగ్. పాకిస్తాన్ ఒక డీప్ స్టేటు, దాన్ని మించిన డీప్ స్టేట్లో ఒక 14-15 మంది ప్లేయర్లు ఉన్నారు జార్జ్ సొరెస్ దగ్గర నుంచి. వీళ్ళందరి కనుసన్నల్లోనే ఈ టెర్రరిజం యూనివర్సిటీ నడుస్తుంది. బహుశా వాళ్ళకేమైనా టెర్రర్ ఫండింగ్ వాటి నుంచి వచ్చుండొచ్చు. బట్ నువ్వేం చేసావు ఒబైదుల్లా సయీద్? ఎందుకంటే ఒబైదుల్లా సయీద్ ఇవాళ నీ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ కారణంగా అమెరికా పరువు పోయింది. నిన్నటిదాకా ఏంటి, భారతదేశం తన మీద తానే చేయించుకుందనే కథనాలు కూడా అమెరికాలో ఉన్న ప్రో లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్ నడిపే మీడియాల్లో వచ్చినాయి. అది నిజం కాదు, ఇది ఎస్టాబ్లిష్ అయింది. ప్రతిదానికి ప్రూఫ్ అడిగే పాకిస్తాన్కి ఇది నిజం అవునా కాదా మరి ఎప్పుడు తెలుస్తుంది? నిన్ను చాలా విచారించాలి. అంటే నిన్ను ఏదో అధాట్న వదిలేసే ప్రసక్తి అయితే లేదు. అండ్ ఇండియా షుడ్ డిమాండ్ ఫర్ ఈయన్ని మనకు అప్పచెప్పాలని. ఇప్పుడు ఈయన, ఆసిమ్ మునీర్, ఆసిమ్ మాలిక్, షహబాజ్ షరీఫ్, ఖవాజా ఆసిఫ్, అబ్బాసీ, ఇంకా ఇందాక చూసిన లేడీ జనరేటర్ జయా ఖాన్, వీళ్ళందరూ ఏంటంటే స్టాండప్ కమెడియన్స్. వీళ్ళందరినీ తీసుకొచ్చి భారతదేశానికి అప్పచెప్పాలి. దాంట్లో నువ్వు కూడా ఉంటావు. అండ్ నువ్వు చెప్పే విషయాలు మక్సర్ టెక్నాలజీస్ తోటి అసలు నువ్వు ఎప్పుడు మీట్ అయ్యావు, వాళ్ళ రెప్యుటేషన్ని ఎలా మొత్తం అధోగతి పాలు చేసావు. ఇవాళ మక్సర్ టెక్నాలజీకి ఏదన్నా ఒకవేళ ఆర్డర్ ఇవ్వాలంటే అది ఏ దుర్వినియోగానికి వాళ్ళు ఉపయోగిస్తారో తెలియని పరిస్థితుల్లో ఏ దేశం కూడా ముందుకు రాట్లా ఆర్డర్ ఇవ్వడానికి. ఒకప్పుడు చాలా దేశాలు మక్సర్ టెక్నాలజీస్ క్లయింట్స్, నీ పుణ్యమా అని వాళ్ళందరూ ఇవాళ మరి వేరే ఆప్షన్స్ ఎత్తుకునే పరిస్థితి ఉంది. ఎందుకు మొన్నటికి మొన్న జేడీ లక్ష్మణ్ గారు చెప్పారు, ఇలాంటి సంస్థలు ఇంకో 2-3 ఉన్నాయి, క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నాయని. వాటి దగ్గరికి వెళ్తారు క్వాలిటీ సర్వీస్ కోసం. మక్సర్ టెక్నాలజీస్ దగ్గరికి ఎందుకు రారు అంటే ఇందుకు రారు. ఒబైదుల్లా సయీద్ ఇంతకీ వాడిని తొలగించామంటున్నారు, బట్ వాటితో ఉన్న అనుబంధాన్ని కంటిన్యూ చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. డ్రగ్ మార్కెట్కి, మనీ లాండరింగ్కి ఉపయోగపడే ఇలాంటి నీచ కార్యకలాపాలకి నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్. ఒబైదుల్లా సయీద్ నువ్వు కేర్ ఆఫ్ అడ్రస్. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిన అవసరం నీకు, నీ గ్యాంగ్కి ఉంది. అండ్ నువ్వు అక్కడితో ఆపరేషన్ అయిపోయింది, ఏదో వాళ్ళు డీప్ స్టేట్ కదా కాసేపు ఇన్వెస్టిగేట్ చేసి పంపిస్తాం అనుకుంటున్నావేమో. నిన్ను తౌహూర్ హుస్సేన్ రాణా మాదిరే భారత్కి తీసుకొస్తుంది భారత ప్రభుత్వం, గుర్తుపెట్టుకో. అండ్ వన్ మోర్ థింగ్, మనీ లాండరింగ్ ఇప్పటిదాకా నీ ద్వారా ఎంత అయింది? అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్ ఏ దేశాల్లో
నీకు ఇంకా 7 దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాన్ని నైతికంగా సంపాదించిన డబ్బుతోనే నడుపుతున్నావా, లేకపోతే ఇంకా వేరే కార్యకలాపాల ద్వారా సేకరించిన డబ్బుతో నడుపుతున్నావా? టెర్రర్ ఫండింగ్ నువ్వు చేయటమే కాదు, నీకు కూడా వస్తుంది. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు విచారణలో బయటపడతాయి. అండ్ ఇంకొక అంశం, మక్సార్ టెక్నాలజీ జనరల్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటుంది. ఇతని విషయంలో ఎందుకు చేసుకోలేదు? ఎవరు అడ్డుపడ్డారు అంటే డీప్ స్టేట్ నుంచి ఈవెన్ అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సత్తా ఉన్న గూఢచారులు వచ్చేసారు. బట్ ఎక్కడో ఒక చోట అండి ఈ ఖచ్చితంగా ఫైర్ వాల్ ఉంటుంది. ఆ ఫైర్ వాల్ వల్ల ఇలాంటి వాళ్ళు దొరికారు. బట్ నువ్వు చిన్న చేపవే, పెద్ద చేప వేరే ఉంది ఆ పెద్ద చేప, అది కూడా బయటకు రావాలి. మాట్లాడితే భారతదేశం మీద ఉగ్రవాదం చేయటం కోసం మనుషుల్ని పంపించి, బాంబుల్ని పంపించి అండ్ బార్డర్ ఏరియాస్లో అశాంతిని సృష్టిస్తున్న మీ అందరి తీరుని ఎండగట్టడానికి ఇప్పుడు భారత ప్రభుత్వం మిమ్మల్ని అప్పగించాలని కోరుతోంది. ఒకవేళ అదే జరిగి నువ్వు భారత్ వస్తే నిన్ను అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న తహూర్ హుస్సేన్ రాణాని కలిపి కూర్చోబెట్టి విడివిడిగాను కూడా చేయాల్సిన విచారణలు చాలా ఉన్నాయి. నువ్వైతే ప్రస్తుతానికి బతికే ఉన్నావు. ఏ స్థితిలో ఉన్నావు అనేది మీ బిఎస్ఏ ఇంటర్నేషనల్ అడిగితే చెప్తున్నారు. కులాసాగా ఉన్నావుట. సరే, ఎంత మేరకు కులాసాగా ఉన్నావో కూడా తెలుస్తుంది. అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అంత తేలిగ్గా నిన్ను వదిలిపెట్టదు. రేపో మాపో మిమ్మల్ని పిలిచే అవకాశాలు ఉన్నాయి. నేను విచారణ ఎదుర్కోవాలి. విచారణ ఎదుర్కొన్న తర్వాత నువ్వు మక్సర్ టెక్నాలజీస్ తోటి నువ్వు కుదుర్చుకున్న ఒప్పందం, పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి నువ్వు చేసిన సాంకేతిక బదలాయింపులు, వీటన్నిటి నిజాలు బయటకు వస్తాయి. అండ్ పహల్గామ్ అటాక్ డిజైన్ అమెరికాలో చేయించింది ముందర నువ్వే అనే విషయం కూడా ఎస్టాబ్లిష్ అయితే నిన్ను భారత్కి ఈడ్చుకుంటూ వస్తారు. భారత ప్రభుత్వం ఈడ్చుకుంటూ వస్తుంది. రెడీ టు ఫేస్ దట్.